టాలీవుడ్ లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సంవత్సరానికి ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోతున్నారు. ఇక పాన్ ఇండియా హీరోలైతే ఒక సినిమాకి 2 నుంచి 3 ఏళ్లు తీసుకుంటున్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఏడాదికి కనీసం 2 సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓవైపు కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. గత ఏడాది ఆదిపురుష్, సలార్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ ఈ ఏడాది కూడా 2 సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక సలార్తో మంచి కంబ్యాక్ అందుకున్న డార్లింగ్ ప్రస్తుతం కల్కి 2898 ADలో రాజాసాబ్, స్పిరిట్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. వీటితో పాటు సలార్ పార్ట్ 2, హను రాఘవపూడితో ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే హను రాఘవపూడితో ప్రభాస్ చేయబోతున్న సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. సీతారామం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్తో చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ కూడా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుంది. వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే పలువురు పేర్లను పరిశీలించారట మూవీ టీం. ఇందులో భాగంగానే ప్రభాస్ కి జోడీగా శ్రీలీల నటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ కావడంతో దర్శకుడు హను ఓ హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని డార్లింగ్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న అధికారికంగా ప్రకటించనున్నారట. అంతేకాకుండా నవంబర్లో ఈ ప్రాజెక్టుని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇక డిసెంబర్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.